దైవ గ్రంథంలో హబక్కు గ్రంథాన్ని మనం చదివినప్పుడు హబక్కు గ్రంథంలో 3వ అధ్యాయము ప్రవక్తకు హబక్కు చేసిన ప్రార్థన వాయిద్యములతో తగినట్టుగా ప్రార్థన చేశాడు ఆయన. ఇప్పుడు వాయిద్యాలు ఆయన ప్రార్థన దేవునికి మహిమార్థంగా చేస్తా ఉన్నాడు. హబక్కు అంటే ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ముందు జరగబోయేవి ఆ ప్రవక్తలో నుండి దేవుడు తెలియపరుస్తాడు. ఆ ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరుషము అంటున్నాడు. చూడండి, సంవత్సరాలు జరుగుచుండగా మన జీవితాల్లో మేలు కనబడతా ఉండాలి. సంవత్సరాలు జరుగుచుండగా పొలాలు విస్తారంగా పండుతూ ఉండాలి. సంవత్సరాలు జరుగుచుండగా పిల్లల చదువులు వర్ధిల్లుతూ ఉండాలి. సంవత్సరాలు జరుగుచుండగా మనము దీవించబడతా ఉండాలి. 30 దొంతులుగాను 60 దొంతులుగాను 100 మనం ఫలిస్తూ ఉండాలి. ఆరోగ్యములో ఫలించాలి, సంతోషములో ఫలించాలి. అన్ని విధాలుగా మనం ఈ భూమి మీద వర్ధిల్లుతూ ఎదుగుతూ కళకళలాడుతూ ఉండాలని హబక్కు దేవుని గురించి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ఆయన జీవితంలో ఆనందిస్తా ఉన్నాడు. ఇలాంటి ఆనందం ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలకు దేవుడు ప్రసాదించునుగాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాంటి ఆశీర్వాదాలు వచ్చునుగాక. ఎందుకంటే భక్తులు ప్రార్థన చేస్తారు ప్రియులరా. ప్రార్థన లేకపోతే భూలోకం ఏమాత్రం నిలవదు. ప్రార్థన వల్లనే ఈ భూలోకానికి ఇంకా ఆధారం. ప్రార్థన లేకపోతే భూలోకం అల్లకుల్లాలం అయిపోద్ది. మనుషులు రకరకాలుగా ఎన్నో అపాయాలకు గురైపోతారు. ప్రార్థన వల్ల దేవుడు మేలు చేయగలడు, కాపాడగలడు. ప్రార్థన వల్ల పట్టణాలను కాపాడుతాడు, రాష్ట్రాలను కాపాడుతాడు, దేశాలను కాపాడుతాడు. ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన ప్రధానమంత్రిగా ఉన్న దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఆ దినాల్లో దానియేలు భక్తుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఆయన ప్రజలను పరిపాలించే ప్రధానమంత్రి. ఆ దినాల్లో ప్రధానమంత్రిగా దానియేలు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి. ఎన్నిసార్లు? 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చాలా గొప్పది ప్రియులారా. మన ప్రధానమంత్రి ఈరోజు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఆయన ప్రార్థన చేస్తే మన భారతదేశం చక్కగా వర్ధిల్లుద్ది, అందరికీ మేలు జరుగుద్ది. అన్ని రాష్ట్రాలు దీవించబడతాయి, అన్ని గ్రామాలు దీవించబడతాయి. మన భారతదేశం చక్కగా వర్ధిల్లాలంటే ప్రధానమంత్రి దానియేలు ఆ దినాల్లో ప్రార్థన చేస్తే, దానియేలు పరిపాలించినంత కాలం ప్రజలందరికీ న్యాయమే జరిగింది. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, ప్రార్థనలో గొప్ప మేలున్నది, ప్రార్థనలో గొప్ప విజయమున్నది. ప్రార్థనలో ఈ లోకంలో దేన్నైనా జయించగలిగిన శక్తి ఈ ప్రార్థన మొట్టమొదటిగా ఈ సృష్టిలో యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు చేసిన ప్రార్థన వల్ల
లోకాన్ని కాపాడాడు, భూలోకాన్ని. దేవునికి స్తోత్రం. అలాగే రాజు, ప్రజలను పరిపాలించే దావీదు మహారాజు రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. ఆయన రాజుగా పరిపాలన చేస్తూ, ప్రజలకు న్యాయం చేస్తూ, దేవాతి దేవుడైన సృష్టికర్తకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ప్రార్థన ప్రతి ఇంటిలో ఉండాలి. ప్రార్థన కుటుంబంలో యజమానురాలకు ఉండాలి, యజమానుడికి ఉండాలి. వాళ్ళిద్దరూ కలిసి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవాది దేవుడు ఆ యొక్క ఇంటి చుట్టూ, కుటుంబం చుట్టూ కాపుదలను పంపించి దూతలతో కాపాడుతాడు దేవుడు. దేవుడు సైన్యములకు అధిపతి అయినా దేవుడు. దేవుని దగ్గర సైన్యమున్నది, కోట్లాది దూతలున్నారు. గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత, కెరూబులు, సెరేబులు అనే కోట్లాది దూతలున్నారు భూలోక ప్రజలను కాపాడటానికి. దేవుడంటే మామూలు మాట కాదు. దేవుడంటే ఈ సర్వ సృష్టిని కాపాడగలిగిన కోట్లాది సైన్యం ఉన్నది ఆయన దగ్గర. ఆయన దగ్గర సైన్యము ఈరోజు భూలోకంలో లేదు, ఏ దేశములో లేదు. భూలోక దేశాల్లో ఎక్కడ కూడా దేవునికున్న బలము, దేవునికున్న సైన్యము, దేవునికున్న శక్తి ఎవరికీ లేదు. ఆలోచిస్తున్నారా? ప్రార్థన. మన రాష్ట్రాన్ని కాపాడాలని మనం ప్రార్థన చేయాలి. మన భారతదేశాన్ని కాపాడమని మనం ప్రార్థన చేయాలి. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులందరూ చక్కని పరిపాలన జరిగించాలని ప్రార్థన చేయాలి. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరికి మేలు జరగాలని ప్రార్థన చేయాలి మనం. ఆ ప్రార్థన వల్ల దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇంకొక మాట మీకు నేను తెలియపరుస్తున్నాను బైబిల్ గ్రంథంలో నుండి. కీర్తన గ్రంథం మనం చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథం 121 కీర్తన 8వ వచనంలో ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఈ గ్రామ ప్రజలందరూ ఈ రోజు మొదలుకొని ఈ జనవరి నెలలో 23వ తారీఖున ఈ రాత్రి వేళ మొదలుకొని నీ రాకపోకలయందు, నువ్వు వెళ్లే మార్గంలో, వచ్చే మార్గంలో, నువ్వు కూర్చున్న స్థలంలో, నువ్వు నడిచే స్థలంలో, నీ వ్యాపారమందు, నీ ఉద్యోగమందు, నీ చదువు యందు, నీ పొలాలు, నీ పంటల యందు ఇది మొదలుకొని దేవుడు నిన్ను కాపాడునుగాక. సంతోషంగా ఉన్నోళ్ళు ఆమేనని చెప్పండి. చెప్పరా మీరు? ఉదయం లేచిన కాడి నుంచి నువ్వు వెళ్తా ఉంటావు. కారులో వెళ్ళవలసి వస్తుంది, బస్సులో వెళ్ళవలసి వస్తుంది, నడిచి వెళ్ళవలసి వస్తుంది. నీ ఎద్దులతో, నీకున్న గొర్రె మేకలతో నువ్వు ఈ భూలోకంలో నీ పని నువ్వు చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉంటావు. నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను కొన్న దేవుడు, నిన్ను కన్న దేవుడు నీ కొరకు కష్టపడి 6 రోజులు ఈ సృష్టిని చేసి నిన్ను మంచి ప్రయోజకుని చేసి నీకు మంచి అన్ని మేలులు చేసిన ఆయన నిన్ను విడిచిపెడతాడా? నిన్ను విడవడు, వెడబాయుడు దేవుడు. ఇది మొదలుకొని పులిపాడు గ్రామ ప్రజలందరినీ దేవుడు కాపాడునుగాక. ప్రతి కుటుంబం చుట్టూ ఆయన కంచి వేయునుగాక. ప్రతి పిల్లలకు ఆయన కాపుదలగా ఉండునుగాక. ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ ఆయనే మంచి కాపరై ఉండునుగాక. చప్పట్లు కొట్టండి, ప్రభు కాపరై ఉండునుగాక. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 91వ కీర్తన
10వ వచనంలో ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈ 3 రోజులు జరిగిన ఈ ప్రార్థన సభలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపించి ఆయన యొక్క మహిమ ప్రభావము మన మీద ప్రసాదించినందున, ఆయన అమూల్యమైన స్వరము మనకు వినిపిస్తున్నందున, ఆయన శ్రేష్టమైన మాటలు మన జీవితాలను కదిలిస్తున్నందున ఏ తెగులు ఈ యొక్క గ్రామం మీదకి రాకూడదు, ఏ ప్రమాదం రాకూడదు, ఏ అపాయము రాకూడదు. ఈ నూతన సంవత్సరం అంతా ఈ జనవరి నెల ఎల్లక ముందే ఈ గ్రామ ప్రజలందరికీ ప్రభు గొప్ప మేలు చేయునుగాక. కష్టాల్లో ఉన్న వారిని దేవుడు ఆదుకొనుగాక, ఆపదలో ఉన్న వారిని దేవుడు ఆదుకొనుగాక, అప్పులు కష్టాల్లో ఉన్న వారిని దేవుడు ఆదుకొనుగాక, మోకాళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారిని దేవుడు ఆదుకొనుగాక, షుగర్ వ్యాధులు బీపీ వ్యాధులతో బాధపడుతున్న వారిని దేవుడు ఆదుకొనుగాక. అపోస్తుడైన పేతురు పరిశుద్ధాత్మతో ఈ సర్వమానవాళకి ఒక సంగతి తెలియపరిచాడు. అది మీకు తెలియదు. మనకు తెలియని సంగతి అపోస్తుడైన పేతురు యేసు ప్రభువుతో సముద్రములో నడిచినవాడు, యేసు ప్రభువుతో అరణ్యాల్లో తిరిగినవాడు, యేసు ప్రభువుతో 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య దీవిస్తే వాటిని పంచిపెట్టిన అపోస్తుడైన పేతురు సముద్రాల్లో వలలు వేసి మహాధైర్యశాలి దేవుని యొక్క దాసుడు అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఉంటున్నాడు. సర్వలోక ప్రజలతో నిబ్బరము కలిగి బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే ఎవరిని మింగుదురా అని వెతుకుతున్నాడు. అంటే ఇక్కడ ఈ లోకంలో ఏం చేస్తున్నాడు దుష్టుడు? మనకు విరోధి. నువ్వు వెళ్లే మార్గంలో పావును పంపించవచ్చు, వాడు నువ్వు వెళ్లే మార్గంలో తేలును పంపించవచ్చు, నువ్వు వెళ్లే మార్గంలో దురాత్మ శక్తులు పంపించవచ్చు, శాతపడు శక్తులు పంపించవచ్చు. మనకి విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే పులిపాడు ప్రజల మీదకు వస్తున్నాడు, మన ప్రాంత ప్రజల మీదకు వస్తున్నాడు, మన రాష్ట్ర ప్రజల మీదకు వస్తున్నాడు, మన భారతదేశ ప్రజల మీదకు వస్తున్నాడు. భూలోక సర్వదేశాల మీదకి వాడే శత్రువా, వాడిని జయించాలి. మనం దేవునికి స్తోత్రం. మనం జయిస్తే వాడు ఓడిపోతాడు. ఏమండి, మనం జయించాలి. ఎలా జయిస్తా? కత్తితోనా, గొడ్డలతోనా, నీ బలముతోనా, నీ శక్తితోనా, నీ సైన్యంతోనా, నీ అధికారముతోనా? కాదు కాదు, దేవుని యొక్క మహాశక్తితో వాడిని ఓడించగలుగుతాం. పేతురు అంటున్నాడు, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే ఎవరిని మింగుదనని ఎదుగుతున్నాడు. ఈరోజు లారీలు పడిపోతున్నాయి, కారులు పడిపోతున్నాయి, యానులు పడిపోతున్నాయి, పెద్ద పెద్ద లోయలలో పడిపోతున్నాయి. ఎక్కడ పట్టిన యాక్సిడెంట్లే, ఎక్కడ పట్టిన మరణాలే, ఎక్కడ పట్టిన దుర్మార్గమే. ఇది చేయించేవాడు ఎవడు? మన శత్రువా, మన శత్రువు అండి. వాడిని తెలుసుకోవట్లే ప్రజలు. ఈ రోజులు ప్రజలు పాడైపోయేది ఎవరి వల్ల? ప్రజలకి చెడు బుద్ధులు వచ్చేది ఎవరి వల్ల? చెడిపోయేది ఎవరి వల్ల? మానవాడు ఎందుకు చెడిపోతున్నాడు? దేవుని పోలికతో చేయబడిన వాడు, దేవుని ఆత్మతో ఉండవలసిన వాడు, దేవుడితో అందంగా ఉండవలసిన వాడు ఎందుకు మానవాడు పాడైపోతున్నాడు? కారణం ఏంటి? మన విరోధి అపవాది. ఆ అపవాదిని జయించాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అపవాదిని జయించాడు. రాజు దావీదు మహారాజు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన అపవాదిని జయించాడు. ఈరోజు ఎక్కడ చూసినా అపవాది చేతిలో మరణించిపోతున్నారు జనం. అపవాది చేతిలో మోసపోతున్నారు. మన విరోధి మన బిడ్డలను మింగవాలనని, మన కుటుంబాల్లో స్విచ్ పెట్టాలని, భార్యాభర్తల మధ్యలో అనుమానాలు పెట్టాలని అనేక రకాల కుయుక్తితో లోకం మీద ఎగబడ్డాడు. వాడిని జయించేది ఎవరో? ప్రార్థనా బిడ్డలే. ప్రార్థనా బిడ్డలే. ఓసారి ఆగారుకు కష్టం వచ్చింది. చంటి పిల్లోడిని సంకన పెట్టుకుంది. ఈ లోకమాన అంటే అరణ్యంలో ఏడుస్తా పోతా ఉంటే ఏ ఒక్కరు కూడా ఆమె దగ్గరకు తీలా. ఏమ్మా, ఎందుకు వెళుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నీ సంకలో ఉన్న బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అని పరామర్శించిన వాళ్ళు ఒక్కడ కూడా లేరు. ఆమె ఎవ్వరు ఆమెకి సహాయం చేయకపోతే అక్కడ ఆ బాబుని పండుకోబెట్టి 2 మోకాళ్ళు భూమి మీద పెట్టి దేవునికి మొరపెడితే దేవుడు వెంటనే ఆ మొర ఆలకించి అక్కడి నుండి ఒక దూతను పంపించి, ఆగారు, నీ కష్టంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ కుమారుణ్ణి రాజునుగా చేస్తాడని దేవుడు ఆమెతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాత్రమేనండి మనల్ని కాపాడగలవాడు. దేవుడు మాత్రమే మనలను దీవించగలవాడు. ఆయన మన అనారోగ్యంలో ఉంటే ఆరోగ్యం ఇచ్చేవాడు, దుఃఖంలో ఉంటే కన్నీళ్లు తుడిసేవాడు. నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే నీ దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని నిన్ను నిలబెట్టగలడు. నీ పిల్లలకు ఉద్యోగం ఇవ్వగలడు. నీ కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదించగలడు. నీకు ఏ మేలు కొదువు లేకుండా సమృద్ధిగా దీవించేవాడు దేవుడు. వింటున్నారా? మన ఈరోజు ఎవరు? భార్యాభర్తలు విరోధం ఉండదు, అన్నదమ్ములకు విరోధం ఉండదు, స్నేహితులకు విరోధం ఉండదు. వీళ్ళ మధ్యలో భేదాలు పెట్టి ప్రజలను అల్లకొల్లాలంగా, ప్రజలను విచ్చలవిడిగా ఎవరిష్టానుసారంగా వాళ్ళు పాపము చేసి శాపగ్రస్తులై శపించబడి పాతాళంలోనికి నడిపించగలిగిన దుష్టుడి లోకంలో ఉన్నాడు. వాడే ఈరోజు లోకాన్ని పాడు చేస్తున్నాడు. వానిని జయించాలి అంటే మనకు దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు కావాలి మనకి? యాకోబు రాసిన పత్రికలో యాకోబు ఒక్క మాట చెబుతున్నాడు సర్వలోక మానవాళకి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ ఇంట్లో ఉన్న తాగేవాళ్ళు మానుకోవాలి, తిట్టేవాళ్ళు మానుకోవాలి, గొడవ పెట్టేవాళ్ళు మానుకోవాలి, డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు మానుకోవాలి, కుటుంబాన్ని పాడు చేసేవాళ్ళు మంచోళ్ళు అవ్వాలంటే నువ్వు దేవునికి లోబడాలి. దేవుని పాదాలు పట్టుకొని బతిమలాడుకోవాలి. అయ్యా, నా కుమారుడు దుష్టుని ద్వారా పాడైపోతున్నాడు, దుష్ట సావాసాల వల్ల పాడైపోతున్నాడు, కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, భార్యాభర్తల ఐక్యత లేదు, నా ఇల్లు పాడైపోతుంది, నా ఇల్లును పాడు చేస్తున్నాడు సైతాను అని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు నీ ఇల్లు కాపాడతాడు. యోబున్నాడు, అనుదినము ప్రార్థన చేస్తాడు. ఆయన ఎవరి కోసం? ఆయన కుటుంబం కోసం, ఆయన 10 మంది పిల్లల కోసం, ఆయన పొలాల కోసం, ఆయనకున్న 500 జతల ఎడ్ల కోసం, 3000 ఒంటెల కోసం, 500 ఆడగాడుల కోసం, బహు పనివారు కోసం యోబు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అపరాధన మనం చేద్దామా? దేవునికి లోబడదామా? దేవుని పాదాలు పట్టుకొని బతిమలాడుకుందామా? ఏమండి, ప్రధానమంత్రికే దేవుని యందు భయభక్తులు కలిగి 3 సార్లు ప్రార్థన చేస్తే దానియేలు, రాజు అయిన దావీదు 7 మార్లు ప్రార్థన చేస్తే
దేవుడు అంటున్నాడు, దివారాత్రములు ప్రార్థించువారు ధన్యులని. మనం ఈరోజు మన పిల్లల కోసం ప్రార్థన చేయాలా లేదా? ఎంతమంది చేస్తారు? చేతులెత్తి చెప్పండి. అమ్మాయి నిద్రపోతాం చూడు, ఆమెకి గుర్తు రావట్లే, పిల్లలు గుర్తు రావలా. అయ్యో, ఏడుస్తున్నాడు, ఉదయమునే లేచాడు, ఎక్కువజామును లేచాడు, నిద్ర లేదు. పిల్లల్ని ఏమన్నా దుష్టుడు పాడు చేస్తాడేమో, లోకంలో ఈ రోజు ఉన్నాడు, వాడేమన్నా నా ఇంటికి వస్తాడేమో, నా పిల్లల జోలు వస్తాడేమో, నా ఎద్దులు జోలు వస్తాడేమో, నాకున్న ఆస్తులు అంతస్తులు పాడు చేస్తాడేమో. యోబు దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు, దేవా అని. ఈ రోజులలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? పొద్దున్న లేచిన కాడి నుంచి నోటితో అనరాని మాటలు అంటారు, కానీ దేవుడిచ్చిన ఈ నోటితో దేవునికి స్తోత్రం అని అంటారా? ఈ నోటితో దేవా నా పిల్లలను కాపాడమని అంటారా? ఈ నోటితో దేవా నాకు ఆరోగ్యం ఇవ్వమని అంటారా? పొద్దున్న లేచిన కాడి నుంచి, ఉదయం మొదలు కాడి నుంచి ఈ నోటికి సిక్కమే లేదు. ఏమండి, ఎద్దుకు సిక్కమేస్తాడు కానీ మరి ఆయన నోటికి సిక్కమేసుకోవద్దా? దుర్భాషలు రాకుండా, చెడు మాటలు రాకుండా, చెడు ప్రవర్తనలోకి పోకుండా, చెడు ఆలోచనలోకి రాకుండా, ఈ లోకంలో నిన్ను నువ్వు కాపాడుకొని, నీ కుటుంబాన్ని కాపాడుకొని, నీ పిల్లలను కాపాడుకొని, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలతో నువ్వు మనిషిగా బ్రతకాలి. ఈ రాత్రి నువ్వు దేవుని పాదాలు దగ్గరుంటే దేవుడు నీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి చెప్పండి, దేవునికి స్తోత్రం. ఎప్పుడండి ఆయన ప్రార్థనకు వచ్చేది? ఏమండి, భయముందా? భక్తి ఉందా? భయము భక్తి ఉన్న వాళ్ళు అపవాదిని ఎదుర్కొంటారు, సమస్యలు ఎదుర్కొంటారు, ధైర్యం కలిగి ఉంటారు, సింహమలే శత్రువు మీద గద్దిస్తారు. ప్రార్థనలో ప్రార్థన మహా గొప్పది. ఆ ప్రార్థన మన పుల్లిపాడు గ్రామ ప్రజలందరికీ కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. మన రాష్ట్రం బాగుండాలంటే మనలాంటి వాళ్ళు ప్రార్థన చేయాలి. వాళ్ళు బాగుండాలని, పరిపాలన సక్రంగా జరగాలని, పరిపాలించే నాయకులు దీవించబడాలని, నాయకత్వంలో న్యాయం జరగాలని, నీతి వర్ధిల్లాలని, అందరూ క్షేమంగా ఉండాలని పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలడు. దేవుడు గొప్ప మేలులు చేయగలడు. దేవుడు మన జీవితాలను మార్చగలడు, మన పిల్లలను మార్చగలడు, మన కుటుంబాలను మార్చగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయనకు అసాధ్యమైంది ఏది? ఆకాశమా ఆలకించమని మాట్లాడిన దేవుడు, భూమి చెవివక్కమని మాట్లాడిన దేవుడు, సముద్రాన్ని ఆపినవాడు, తుఫాను ఆపినవాడు, గాలిని గద్దించిన వాడు, చనిపోయిన లాజరును లాజరు అంటే లేచాడు. ఎంత గొప్ప రక్షకుడండి ఆయన. ఆయన గురించి ఒక్కసారైనా నీ మనసులో ఆలోచన చెయ్యి. ఈ రాత్రి నీ విరోధి అపవాది గర్జించు సింహాలే నీ కారును పడేయటానికి, రైలును పడేయటానికి, విమానాలను పడేయటానికి, నీ వాహనాలను పడేయటానికి వాడు మహాశక్తి గలవాడు, కానీ దేవుని కంటే తక్కువ శక్తి. వింటున్నారా? దేవుడు మహాశక్తి గలవాడు. నోటి మాటతో ఈ సృష్టిని చేయగలవాడు, నోటి మాటతో భూమిని చేయగలవాడు, నోటి మాటతో సముద్రాలను జలరాశులను చేయగలిగిన సమర్థుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయనకి మహిమ కలుగును గాక. ఆలోచించండి. ఈ రాత్రి వేళ సమయంలో మన ప్రార్థన వల్ల మన పిల్లలు చక్కగా దీవించబడాలి, మన పిల్లలకు మేలు జరగాలి, మన కుటుంబాలకు మేలు జరగాలి.
ఎంతో మంది తల్లిదండ్రుల జీవితాల్లో దుఃఖమే. నిద్ర లేదు, కంటి నిండా నిద్రపోయేది లేదు, కడుపు నిండా అన్నం తినేది లేదు. ఆ పిల్లల యొక్క వేదన, ఆ పిల్లల యొక్క కష్టాలు, కుటుంబాల్లో కోడలు సమస్యలు, కొడుకులు సమస్యలు, కుమార్తెలు సమస్యలు, అల్లులు సమస్యలు, భూలోకమంతా భయంకరమైన సమస్యలో ఉన్న వారికి పరిష్కారం ప్రార్థన. ఈ రాత్రి నీకు నేను చెప్తున్నాను, నీ కష్టాలను నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఎవరు నిన్ను ఆదుకోరు, ఎవరు నీ దగ్గరికి రారు, ఆయన మాత్రమే వస్తాడు. దేవునికి స్తోత్ర. నేను ఒకసారి నాకు ఒక వ్యాధి వచ్చింది, అది దేవుడు ద్వారాగే నన్ను ఆయన కొట్టాడు. 6 నెలలు నన్ను మంచాన్ని ఉంచాడు. ఏ భూత వైద్యుడికి అర్థం కాలేదు, ఏ డాక్టర్కి అర్థం కాలేదు, ఏ మందులకు నాకు రోగం బాగోలేదు. నేను ఆ దినాల్లో యేసు ప్రభు దేవుణ్ణి నేను తెలుసుకోలేదు, నాకు తెలియదు. నాలో చాలా పొరపాట్లు ఉన్నాయి, నాలో చాలా చెడు ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నిటితో నా జీవితంలో శాంతి లేక, సమాధానం లేకుండా బ్రతుకుతున్న దినాల్లో దేవునికి తిరుగుబాటు చేసి, దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించి, బైబుల్ అంటే సేదరించుకున్న మనిషిని నేను, బైబుల్ అంటే నమ్మేవాడిని కాదు. అలాంటి దినాల్లో దేవుడు నన్ను శాపగ్రస్తునిగా చేసుండొచ్చు, శపించుండొచ్చు, కొట్టుండొచ్చు. 6 నెలలు నన్ను మంచాన పడేశాడు దేవుడు. నాకేం అర్థం కాలేదు, డబ్బులు అయిపోయినాయి, ఎక్కడికి వెళ్ళినా నా రోగం ఎవరికి అర్థం కావట్లేదు. ఎన్నో అంతరాలు వేయించుకోను, ఎంతో భూత వైద్యుల దగ్గరికి వెళ్ళినా, మంచి మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా రోగం బాగోల. కోడెల శివప్రసాదరావు ఆయన హాస్పిటల్కి వెళ్ళా, ఆయనకి అర్థం కాక పెద్ద ఆపరేషన్ చేసి నన్ను పండుకోబెట్టాడు. నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఒక పాస్టర్ గారు వచ్చాడు అక్కడికి. అయ్యా, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, యేసు ప్రభువుని బ్రతుకుతావు అన్నాడు. ఆ ఒక్క మాటే నేను విన్నాను. నా పిల్లలకి జ్ఞాపకం వచ్చి నా కంటి పెట్టి నీళ్లు గారిపోతున్నాయి, కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రశాంతమైన ఒక పొలములో ఆయన నా చుట్టూ ఒక వరదగూళ్ళలాగా వెలుగు వేసి, ఆయన తెల్లటి వస్త్రాలతో నా తల మీద చేయి పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు రోగమే లేదు. యేసు ప్రభు మహిమను నేను చూశాను, అది కళ్ళారా. 29-28 సంవత్సరాల క్రితంలో నేను చూసిన ఆ దర్శనం ఈరోజు నన్ను ప్రేరేపిస్తా ఉంటది. అప్పటి నుండి ప్రభు నన్ను వదలలేదు, ప్రభువుని నేను వదలలేదు. ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చీకటి జీవితంలో యేసయ్య వెలుగు కనపడితే నీ జీవితం మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది, నీ కుటుంబం మారిపోద్ది. ఈ లోకంలో దేవునికి ఒక సాక్షిగా బ్రతుకుతావు. అది దేవుడు నా జీవితంలో చేసి. అందుకనే నేను అందరికీ దూరం అయ్యాను, కానీ దేవునికి మాత్రం దూరం కాదు. దేవుడు నాకు చిన్న చిన్న పనులు అప్పగించాడు, నేను చేయగలిగిన పనులే నాకు ఇచ్చాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు మరింత ఇస్తాడు. నేను నమ్మకస్తుడు కావాలి. ఈ కొంచెంలో దేవుడు నమ్మకంగా ఉన్న వారిని మరింతగా వాడుకుంటాడు. ఇప్పుడు దగ్గర ఈ సంవత్సరంలో మనం కూటాలు పేపర్ వేస్తే 28 కూటాలు, 28 సంవత్సరాలు కూటాలు జరిగాయి. ఆయన దీవించేంత వరకు మనం పనిచేస్తూనే ఉన్నాం, కష్టపడుతూనే ఉన్నాం. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన మాట చనిపోయేంత వరకు నిలబెట్టుకోవాలి. ఎవరు బ్రతికించలేని నన్ను దేవుడు బ్రతికించాడు. ఎవరు నా కుటుంబాన్ని ఆదుకోకపోతే దేవుడు ఆదుకున్నాడు. యేసయ్య నన్ను కాపాడినందుకు మీ అందరినీ కాపాడుతాడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చీకటి జీవితాన్ని తీసేశాడు, నా అనారోగ్యాన్ని తీసేశాడు, నాలో ఉన్న పొరపాట్లన్నీ యేసయ్య ఈపు వెనక తట్టు పారేశాడు. ఇక నన్ను ఆయన సమృద్ధిగా దీవించాడు. ఈ రాత్రి వేళ సమయంలో
ఈ సంవత్సరంలో నువ్వు దీవించబడాలి. నీ గర్భఫలం లేకపోతే గర్భఫలం కలగాలి. నీ అప్పుల బాధలలో ఉంటే అప్పుల బాధలు తొలగిపోవాలి. నీకెవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు స్నేహితులు అవ్వాలి. నీ కుటుంబంలో ఏదైనా కలతలుంటే అవి పరిష్కారం అవ్వాలి. కోర్టు సమస్యలు పరిష్కారం అవ్వాలి. భార్యాభర్తల సమస్యలు పరిష్కారం అవ్వాలి. బిడ్డల సమస్యలు పరిష్కారం అవ్వాలి. మాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తా ఉంటారు, ఆ పిల్లలు ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇతర దేశాలు వెళ్ళి మా ప్రార్థన ద్వారా చాలా మంది దీవించబడ్డారు. మేము ప్రభువునందే ఉన్నా, ప్రభువునందు మేమున్నా, మాయందు ప్రభు. అందుకే ఈ గ్రామం కోసం అడుగుతున్నా, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నా. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఈ ప్రార్థనల కొరకు మీరు ప్రార్థన చేసినా దీవించబడతారు. ఈ ప్రార్థనలకు కావలసిన ఖర్చుకు కానుకిచ్చినా, దీవించినా, మీరు ఏదిచ్చినా దానికి నూరంతులుగా దేవుడిస్తాడు. దేవుని తట్టు నువ్వు తిరిగితే నీ తట్టు దేవుడు తిరుగుతాడు. ఈ రాత్రి మీరందరూ మంచి మనసుతో, మంచి ఆలోచనతో మీ కుటుంబాల్లో శాంతి సమాధానం వర్ధిల్లినట్లుగా మీ కొరకు నేను చివరిగా ప్రార్థించబోతున్నా. ఈ ప్రార్థన ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ, ప్రాంతానికి కూడా మేలే. మనం ఇందాక మన భారతదేశాన్ని ఎత్తాం, ప్రధానమంత్రిని ఎత్తాం, మన ముఖ్యమంత్రిని ఎత్తాం, ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరినీ దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు దేవుడు. ప్రతి ఒక్కరిని ఆయన దీవించాలి. కాబట్టి మీ అందరికీ కూడా ఈ రోజు నుంచి ఉదయం లేవగానే ముందు దేవునికి ప్రార్థన చేసుకోండి. మధ్యాహ్న కాలం ప్రార్థన చేసుకోండి. సాయంకాలం ప్రార్థన చేసుకోండి. మీ పిల్లల కోసం, మీకోసం ఈ లోకంలో దేవుని దగ్గర బ్రతుకుదాం. దేవుడు మరలా వచ్చినప్పుడు ఆయనతో కలిసి ఆయన లోకానికి వెళ్ళిపోదాం. ఇక్కడే మనం ఉన్నాం, ఇదే మన శాశ్వతం కాదు. ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నా. ఈ రాత్రి వేళ సమయంలో దేవాది దేవుడి నూతన సంవత్సరములో ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడును. ఏ తెగులు నీ మీదకి రాదు, ఏ అపాయము నీ మీదకి రాదు.